శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు మినిమల్ బిగ్ అంటూ ఫేమస్ అయిన అన్న ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే. చెప్పండి. మీకు చాలా కోపం ఉంది మీ మీడియా వాళ్ళ మీద. నాకు ఎందుకంటే మీడియా వాళ్ళు ఏం చేశారు మిమ్మల్ని? మొత్తం నన్ను ఆగమాగం చేస్తున్నారు. సరే, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పను, బాయ్ చెప్తా, చెప్తా. అంతే. ఇంతకుముందు బాగా లవ్ ఉంటుండే. ఐ లవ్ యూ. ఇప్పుడు ఎవరు వచ్చినా, ఎవరు మైక్ కాడ నా కాడికి వచ్చి అడిగినా స్టార్టింగ్లో ఎండింగ్లో ఐ లవ్ మీడియా అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఐఐటి మీడియా అని చెప్తాను. ఎందుకు అంతగానో మీకు? మీ ఊళ్ళే అది. నేను ఇంతవరకు ఎవరి కాడ పైసలు తీసుకోవాలి, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ. ఇంకోటి ఐమాక్స్ కాడ కానీ, కృష్ణకాంత్ పార్క్ కాడ కానీ, నేను జనరల్గా వాకింగ్ కోసం కృష్ణకాంత్ పార్క్ కాడ సరదాగా పోతా ఉన్నాడు. మన వాళ్ళు అడుగుతారు, చెప్దాం, అట్లా కంటెంట్ ఇస్తూ ఉన్నా. మీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా వల్లనే వీడు ఈ స్థాయికి వచ్చిండు అనే భ్రమలో ఉన్నారు. అది చాలా తప్పు. ఆ డైలాగు అవతార్ 2లో ఫేమస్ అయింది. కింది సేవలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలనే డైలాగు అవతార్ 2. అది ఎప్పుడు వచ్చింది సినిమా? దాదాపు దానికంటే ముందుగాలే. నేను ఇప్పటికీ రిలీజ్ కాలేదా హరిహర విరమలు చేశా. అది ఇప్పటికీ రిలీజ్ కాలేదు సినిమా. హరిహర విరమలు చేసా అప్పటికి నేను. ఏది? హరిహర విరమలు, పవన్ కళ్యాణ్. అతి త్వరలో వస్తుంది. నేను సినిమా యాక్టరు. మామూలుగా ఏదో రీల్ స్టారో లేకపోతే మన యూట్యూబ్ స్టారో ఫేస్బుక్ స్టార్ కాదు. నేను సినిమా యాక్టరు, ఎండితెర స్టార్. అది అందు గురించి నేను హరిహర విరమలు చేసా, గొర్రె పురాణం చేసా. గొర్రె పురాణం ఈ మధ్య కాలంలో రిలీజ్ అయింది. హనుమాన్ చేసా, తేజస్ హీరో, అందులో కూడా చేసా. ఈ 3 సినిమాలు చేసిన తర్వాతనే ఆ డైలాగు చెప్పిన. కాకపోతే ఏంటంటే ఈ 3 సినిమాల కంటే ముందుగా ఆ డైలాగు ఫేమస్. అంటే ఈ సినిమాలు రిలీజ్ కాలే ఇంకా అప్పటికి. అది ఒకవేళ ఈ రిలీజ్ అయినా కానీ చూస్తానికి గుర్తుపట్టడానికి, ఎందుకంటే కన్నజోడు మీద నాకు ఆ డైలాగ్ హైలైట్ అయింది కాబట్టి కన్నజోడు పెట్టుకుంటేనే గుర్తుపడతారు. కన్నజోడు తీసేస్తే నన్ను ఎవరు గుర్తుపట్టరు. అదొకటి నాకు ఆత్మరక్షణ అయిపోయింది. బయట మనం ఆరాంగా నేను ఇప్పుడు చూడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను అంటారు కదా. నేను కన్నజోడు తీసేసాడు పక్క పడేసి ఎక్కడైనా తిరగవచ్చు, ఎవరు ఎమ్మడి పడరు. ఒక కన్నజోడు పెట్టుకున్నా అంటే శివలు పట్టినట్టు పడతారు. అది నిన్నే చూడ కృష్ణకాంత్ పార్క్ జనరల్ పోలీసు వాళ్ళు అంటే పోలీసులు ఎవరితో సెల్ఫీ దిగుతారా లైన్ కట్టారు నాకు మదర్నర్ పిఎస్లో సెల్ఫీల కోసం. పోలీసు వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు కాడ కూడా సెల్ఫీలకు లైన్ కట్టారు. అందులోనే ఉన్నది. రాత్రి తీసేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు అసలు మెయిన్గా మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ అనేసి అంటున్నారు. సో బిగ్ బాస్లో ఏముంది? బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అందరూ ఏముందని వెళ్తున్నారు. ఎవరు వెళ్ళే వాళ్ళంతా ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు, భవిష్యత్తులో వెళ్ళే వాళ్ళంతా ఏముందని వెళ్తారు. అంటే వాళ్ళంటే కొంచెం ఏదో పేరు ఫేమ్ ఉంది, వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నది మనకి. ఓకే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సినిమాలు చేసిన అన్నారు, హనుమాన్ మూవీలో చేసిన అన్నారు. హనుమాన్, హరిహర విరమలు, గొర్రె పురాణం. సో దాంట్లో మరి ప్రెజెంట్ 6 సినిమాలు చేస్తున్నాను. ఎక్కడ కూడా కనిపించలేదు. అదే నేను అనేది. కన్నజోడు లుండ చేపట్టేసి అది గుర్తుపట్టడం కష్టం. మీరు చూడండి, మళ్ళీసారి చూడండి. దండోర క్యారెక్టర్ వస్తుంది, హనుమాన్లో దండోర క్యారెక్టర్ వస్తుంది, మన హరిహర విరమల్లో ఒక ఖైదీ క్యారెక్టర్ వస్తుంది, మన గొర్రె పురాణంలో కూడా దండోర క్యారెక్టర్. అయితే నేను చేయడానికి ఖైదీ క్యారెక్టర్, దండోర క్యారెక్టర్ చేయడానికి ఇండస్ట్రీకి రాలా. నేను సినిమా హీరో కావడం కోసం వచ్చిన. కాకపోతే వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు అనే తత్వంతో, ఆలోచనతోటి చేస్తున్నా. కానీ నా గోల్ ఏంది? ఈ ఖైదీ, దండోర క్యారెక్టర్ అది కాదు. మన సినిమా హీరో కావాలా అనేది. ఇప్పుడు సినిమా హీరో కావాలంటే ఏం చేయాలి? మనీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మనీ, డబ్బులు అన్నీ ఉండాలి. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అన్నా, ప్రొడ్యూసర్ అన్నా, ఈ హీరో కొడుకన్నా, హీరోయిన్ కొడుకన్నా అట్లా ఉన్న వాళ్ళకైతే ఐడెంటిఫై వస్తుంది. డైరెక్ట్ అటాక్. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ కొడుకు నేను సినిమా తీస్తానని నమ్మడబడుతున్నారు. మరి మా అమ్మ హీరోయిన్ కాదు, మా నాన్న హీరో కాదు, సాధారణమైన కామన్ మ్యాన్. మా అమ్మ కూలీ, మా నాన్న కూలీ, నేను కూడా కూలి పని చేసిన. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చా.
ఇప్పుడు ఇద్దరు లేరు. ఇద్దరు ఎవ్వరు లేరు. నేను ఇన్ని రోజుల నుంచి కూడా నేను ఎక్కడ చెప్పినా కానీ నాకు అమ్మ లేదు, నాన్న ఎవ్వలేడన్నా, మీరు కొట్టినా మీరే, తిట్టినా మీరే, దేవుడైనా మీరే, అన్ని మీడియా అని చెప్పేసి మొన్నటిదాకా నేను ఎప్పుడు చెప్పినా మా అనేది. ఇక నిన్న నుంచి నమస్కారం పెట్టేసాను మీ మీడియాకు కూడా. ఎలా చనిపోయారు మరి పేరెంట్స్? ఎలా అంటే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం, దేవలాట అంటే టెన్షన్స్ ఉంటాయి కదా. అమ్మకు క్యాన్సర్ వచ్చింది, నాన్న ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్యంతో. అది ఫ్యామిలీ చాలా పెద్దగా ఉన్నది. ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి కాదు కానీ ఇప్పుడు మనం బిగ్ బాస్ గురించి. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అసలు ఎప్పుడు జరిగింది ఏంటి? మాది నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ పేరు సావిత్రమ్మ, మా నాన్న పేరు సైదయ్య. ఏముంది, మీరు ఒక్కరేనా అక్క అన్న? ఒక ఉన్నారు, కరోనా టైంలో పోయారు. వాళ్ళు కూడా కరోనా టైంలో పోయారు వాళ్ళు కూడా. మరి ఇప్పుడు ఎవరు లేరు ఇక మనకి. ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు చేస్తానంటే పోతే బిగ్ బాస్ కన్నా పోతా, లేకపోతే సెంచరీ కూడా జైలు కన్నా పోతా. ఇక అంతే, ఇంక మనకి ఆల్టర్నేట్ ఏం లేదు. ఎందుకు బ్రో మీ వాళ్ళు అంటే పొజిషన్ లో ఉండాలని చూస్తారు, జాబ్ చేసైనా సరే. ఎవరు చూస్తారు పొజిషన్? మా వాళ్ళు ఇంకో వాళ్ళు పైన ఉన్నా కానీ మనం పోవాల్సిన పైకి, వాళ్ళు ఏం చూడరు ఇక. వాళ్ళు ఆడ వెయిటింగ్. మీరు అంత సింపుల్ గా ఏదో బయటికి కనిపించాలా నవ్వుతున్నారు తప్ప లోపల అది ఉన్నది ఎవరు తీర్చారు కదా. ఇప్పుడు మనం ఇట్లా కన్నీరు పెట్టినామనికే అత వాళ్ళకి ఏంటంటే ఆనందం, ఆనంద బాష్పాలు అంటారు, అట్లా పైచాచిక ఆనందం అన్నట్టు. నిన్నదు రాదు, నా పని నేను చేసుకొని, నా నిరాదేశం నేను చేసుకుని ఉంటే మీ ఊళ్ళో 100కు ఫోన్ కొట్టేసి రప్పిచ్చేసి ఏదో క్రియేట్ చేసేసి నా కాడ రూపాయి లేదు, నన్ను నేర్పించేవాడు లేడు, ఆ కోట్ల ఫీజు నేను ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి? మరి ఎందుకు భయ్యా బిగ్ బాస్ కోసము అక్కడికి వెళ్ళకుండా మామూలుగా ఏదన్నా? ఇప్పుడు నా సెల్ ఫోన్ చూపిస్తా, మామూలుగా జాబ్ చేసుకోరాదండి, జాబ్ చేసుకుంటూ మెల్లమెల్ల జాబ్ చేయడానికి రాలే భయ్యా, మెల్లమెల్లగా జాబ్ చేస్తే కూడా నువ్వు ఒకసారి మనం జాబ్ చేసావనుకో ఇంక అంతే, ఇంక మనం ఏ నియమ తొక్కలో సినిమా ఇంకా జాబ్ చేసుకుంటూ బతుకుదాం అనే థాట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మీడియాలో పని చేస్తున్నావు, నువ్వు వేరే పని చేయి, వేరే పని చేసిన తర్వాత నీ అమ్మ తొక్కలో మీడియా ఇది బాగానే డబ్బులు వస్తున్నాయి కదా అనే థాట్ వచ్చేసి మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది నీదమ్మటే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా బయట జాబ్ చేస్తూ సినిమాలోకి వస్తున్నారు కదా, అది మనకు కుదరదు. ఇగో బ్యాంక్ బ్యాలెన్స్ మరి ఎట్లా సర్వైవల్ అవుతున్నారు? అసలు 64 రూపాయలు. అసలు ఎట్లా సర్వైవల్ అవుతున్నారు? ఏం లేదు, ఇల్లు లేదు, గిల్లు లేదు. ఇప్పుడు కూడా అన్నిస్తా కానీ ఇప్పుడు నీకు నీ ముందర ఫోన్ చేస్తా, ఒక్కడన్నా 100 రూపాయలు ఏమన్నా లేవంటారు ఎవరైనా కానీ. నా బండి నేను ఆడిషన్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముగ్గురు కాడ 10,000 30,000 తెచ్చేసి అప్పు తెచ్చి ఈఎంఐలో బండి తీసుకున్నా. కొన్ని సినిమాలకు డబ్బులు వచ్చినాయి, కొంత దూరం కట్టినా, ఆ తర్వాత మనకు సినిమాలు రాలేదు, ఒక 5-6 ఈఎంఐలు ఆగినాయి. ఫైనాన్స్ తోడు వచ్చిండు, బండి తీసుకుని పోయిండు. ఇప్పుడు నాకు గోదాంలో ఉంది బండి, ఎక్కడ మల్కాజ్గిరిలో. ఆ 30,000 వడ్డీ కోసం వాళ్ళు 30,000 వాళ్ళు ఫస్ట్ ఇచ్చారు, 10,000 వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వీడు బండి వేలం పాటేసి అమ్మక దిగుతాను, నువ్వు తీసుకుపోతాను వీడు అంటున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ 64 రూపాయలు ఎవడు ఇవ్వాలి నాకు? అదే మరి జాబ్ చేసుకుంటే కొంచెం సర్వైవల్ అవుతుంది. నేను జాబ్ చేస్తానికి రాలేబోయా, నేను ఏమంటున్నా అంటే నాకు వద్దు, నేను సచ్చినా బతికినా నేను సినిమాలనే సావాలి, సినిమాలనే బతకాలి అంతే. అది నా టార్గెట్ అంతే. వేరే నేను డైవర్ట్ కానీ కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఒక 24 ఉంటాయి అన్ని, ఆర్ట్ డిపార్ట్మెంట్ అని, అసిస్టెంట్ అని, కెమెరా అని, మేకప్ అని, అదని ఇదని. ఆ 24 ఖాళీ ఉన్న టైంలో రూమ్ రెంట్ కోసం, అది రూమ్ రెంట్ మనం ప్రతిరోజు తెచ్చినాలి కదా, అడిపోతే ఏమవుతుందంటే 3 ఫోటోలు ఉదయం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతారు, నైట్ కూడా సెట్ లోనే ఉంటది.
సాయంత్రం 500-600 ఇస్తారు, రూమ్ రెంట్ గడిచిపోతుంది. అంటే ఖాళీగా ఉన్న టైంలో వెళ్తా. ఇక అదే నడుస్తుంది తప్ప అయితే అదే దానికి ఎందుకు పోతానంటే మనకు ఆడ యాక్టర్లు కనిపిస్తారు, కెమెరా కనిపిస్తుంది, మనకు అదే నాది అదే అంతే. నేను వేరే పనికి వెళ్ళనిక, వేరే పనికి వెళ్తే నాకు కెమెరా కనిపించదు. నేను ఏడికి వెళ్ళగానే ఆ డైరెక్టర్ కాడ కూర్చుంటా, మానిటర్ చూసుకుంటా, వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేశారు దానికంటే మనం ఎట్లా ఇంకా బెటర్గా అది. నేను సినిమాకి కూడా ఎందుకు పోతానంటే నేనేం డబ్బులు పోవట్లేదు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క తీరు ఉంటుంది, ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క తీరు ఉంటుంది. వాళ్ళకంటే మనం ఎక్కువ అది మనం చూస్తుంటే ఏమవుతుందంటే మనకు మనలో డెవలప్మెంట్ అవుతుంటది. నువ్వు చూడలేదు అనుకో, మనలో అది కాదు. నువ్వు మనం ఈ డిపార్ట్మెంట్ వదిలేసేసి నువ్వు వేరే చేస్తానంటే అది కాదు. ఒకవేళ కూడా పిలిచి సినిమా చేయమన్నా కానీ ఆ నాణ్యత రాదు, నైపుణ్యం రాదు. మనం అందులోనే ఇప్పుడు మనం వేరే అసిస్టెంట్ లేకపోతే అదో ఏదో పోయినా కానీ మనకు కెమెరా పడుతుంది, ఆర్టిస్ట్ అవపడతాడు. మనం వెళ్ళినాయి అట్లా ఉంటుంది. అది నాది అట్లా ఎక్కిపోయింది అంతే. ఏదేమైనా కానీ ఖచ్చితంగా నేను సినిమా హీరో కావాలి. సినిమా హీరో కావాలంటే ఏంటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు బ్యాక్గ్రౌండ్ అమ్మనాలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్టర్ లేడు. ఒక చిరంజీవి కొడుకుని కాదు, బాలకృష్ణ కొడుకుని కాదు, వెంకటేశ్వర గారి కొడుకుని కాదు, లేకపోతే ఏ కాదు. వాళ్ళంతా కొంతమంది ఏలో వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు నాలాగానే తిప్పలు పడ్డారు స్టార్టింగ్లో. ప్రతి ఒక్కరు కృష్ణ గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చిరంజీవి గారు చిన్న కానిస్టేబుల్ కొడుకు ఇప్పుడు ఒక స్టార్ అయ్యాడు. రజనీకాంత్ గారు అట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళ అదృష్టవంతులు. అది మనం కూడా నాకు పుట్టిన పిల్లలు అదృష్టవంతులు కావచ్చు. మంచి లైఫ్ ఇవ్వడం కోసం అంతే కదా. మనం వాళ్ళకి లైఫ్ ఇవ్వడం కాదు, నా లైఫ్ సెట్ చేసుకోవడం కోసం. ఆడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా నీలాంటి వాళ్ళ నీ కొడుకుతోటి సినిమా తీస్తా అనే రోజులు కూడా వస్తాయి. అది వస్తుంది కంపల్సరీ. అది ఇప్పుడు చిరంజీవి గారు కూడా డైరెక్ట్ హీరో ఏం కాలే, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు, కామెడీ క్యారెక్టర్ చేసిండు, విలన్ క్యారెక్టర్ చేసిండు, తర్వాత హీరో క్యారెక్టర్ చేసిండు. అట్లా అందుగురించి మనం అంత పెద్ద స్టారే ఆయన ఒకళ్ళు నేను ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు కామెడీ చేసినా నేను ఎందుకు సైలెంట్ అంటే అంత పెద్ద స్టార్ చిరంజీవి గారే ఆయన తిట్టిన వాళ్ళని తిట్టడు, కొట్టిన వాళ్ళని కొట్టను, ఐ డోంట్ కేర్ అని చేసి వదిలేస్తాడు. ఎంతోమంది ఆయన గరకపాటి రాజగోపాలు ఆయన ఎంతోమంది కామెంట్లు తిడతారు కదా, ఆయన అసలు మళ్ళీ రిప్లై ఎక్కడ వదిలేస్తాడు. కాకపోతే అది తట్టుకోలేక నాలాంటి ఫ్యాన్సే కొంత గోల పెడతారు. అట్లా నేను ఆయనను ఫాలో అవుతున్నా. అంత పెద్ద స్టారే సైలెంట్గా ఉన్నాడు, మనమే కొనికిసుగా కొట్టాం అనుకుని ఐ డోంట్ కేర్ అని చెప్పేసి వదిలేసి మన దారి మనం వెళ్తున్నాం. అది అందు గురించి మనం ఖచ్చితంగా మనకు ఒక ఏముంటదో ఒక మనం సముద్రంలో కొట్టుకొని పోతున్నాం. ఈ బిగ్ బాస్ అనేది ఒక తాడు లాంటిది, సపోర్ట్. ఇప్పుడు బిగ్ బాస్ మనకు అవకాశం వచ్చింది అనుకో, అందులో మన టాలెంట్ నిరూపించుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ, ఇప్పుడు డైరెక్టర్ ఒక నాకు ఫ్రెండ్లు మస్తు మంది సినిమా డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు నాతో సినిమా తీసానికి రెడీగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టాలి కదా, అవునా కదా. ఇప్పుడు నువ్వు కానీ నీ ప్లేస్లో నేను కానీ ఎవరైనా ఇప్పుడు నువ్వే హీరో కావాలని చెప్తున్నాను, నేను ఎట్లా పెట్టాలి నీ మీద నమ్మకంతో? నువ్వు హీరో కొడుకు కాదు, హీరోయిన్ కొడుకు కాదు, ప్రొడ్యూసర్ కొడుకు కాదు, పెద్ద ఎమ్మెల్యే ఎంపీ కొడుకు కాదు, పెద్ద ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి కూడా కాదు. నేను 100 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు రాకపోయినా కనీసం 60 రూపాయలన్నా రావాలా అనేది ఆశిస్తారు. నువ్వు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయంటే పెట్టుబడి ఎట్ట పోవాలి? సరే భయ, ఇప్పుడు ఒక విషయము, బిగ్ బాస్ రాకముందు కూడా చాలా మంది ఎదిగారు కదా, బిగ్ బాస్ అనేసి ఎందుకు? ఇప్పుడు మనకు ఒకటి అవకాశం ఉంది కదా, దానికంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నాయి కదా, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది మీరు అన్నట్టుగా. సో దాంట్లో నుంచి దాంట్లో నుంచే కదా బిగ్ బాస్ కి వెళ్ళింది. ఇప్పుడు ఆ విధంగా మీరు ఎందుకు చూసుకోవట్లేదు? ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా హీరో అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. కారు సార్ బిగ్ బాస్ వరకు అయితే వెళ్ళారు కదా, వెళ్ళారు. మళ్ళీ
నేను ఎంచుకున్న దారి ఇది. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, ఇన్స్టాగ్రామ్ కూడా నిన్నయాలు పెట్టా. ఇప్పుడు వీళ్ళకంటే ఎక్కువ ఫాలోవర్స్ సంపాదించే శక్తి ఉంది, వీళ్ళకంటే ఎక్కువ నేను ఇది చేయాల్సిన. కానీ ఏంటంటే ఒకసారి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఒక వ్యక్తిని చూసిన తర్వాత సినిమాలో చూడలేరు, బోర్ కొడుతుంది. మనం ఒక సినిమా తీసినాం అనుకో, దెంగేస్తుంది సినిమా, అది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక టీవీ సీరియల్ హీరో, ఒక టీవీ సీరియల్ హీరోయిన్ని సినిమా పెట్టారు అనుకో, సినిమా చూడరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ముద్ర పడిపోయింది, అవునా కదా. అదే ఇప్పుడు సినిమా ఆల్రెడీ ఎండితెర మీద కనిపించిన హీరోని, ఆల్రెడీ ఎండితెర మీద హీరోయిన్ ని నువ్వు టీవీ సీరియల్ పెడితే బ్రహ్మాండంగా ఆడిపోతుంది. ఇప్పుడు ఒక ముజడ తీసుకుందాం మనము. మీరు సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేస్తారు కదా ప్రజెంట్. సో మరి అట్లా చేస్తున్నప్పుడు కూడా సినిమా చేసే ఎవరు చూస్తారు అనుకోవచ్చు. ఎట్లా మీరు సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు, సో అట్లా చేస్తున్నప్పుడు కూడా సినిమాలో హీరోగా చేస్తే ఎవరు చూస్తారు? చూడరు. ఎందుకు చూడరు? ఇప్పుడు ఎంతమంది చేయలేదు సైడ్ క్యారెక్టర్లు? ఎవరు చేశారు? మోహన్ బాబు గారు చేశారు, చిరంజీవి గారు చేశారు, అందరు చేస్తున్నారు. జగత్ బాబు గారు అంత పెద్ద మంచి మంచి సినిమాలు చేసిండు, ఇప్పుడు విలన్గా చేస్తున్నాడు. సుమన్ గారు అంత మంచి హీరో చేసిండు, ఇప్పుడు విలన్గా చేసిండు. ప్రకాష్ రాజ్ గారు, ఎంతమంది, శ్రీకాంత్ గారు మంచి మంచి సినిమాలు చేసిండు, ఇప్పుడు విలన్గా చేస్తున్నాడు. విలన్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన మన జేఎన్ సినిమా విలన్ గోపిచంద్ విలన్గా చేసిండు, ఇప్పుడు హీరోగా చేసిండు. విలన్గా చేసిన వాళ్ళు హీరోగా చేస్తున్నారు, హీరోగా చేసిన వాళ్ళు విలన్గా చేస్తున్నారు. అయితే విలన్గా చేసిన వాళ్ళకి హీరో అవకాశం వస్తుంది, హీరోగా చేసిన వాళ్ళు కూడా విలన్కి అవకాశం వస్తుంది. ఇక కామెడీగా చేసిన వాళ్ళకి అది సస్తారు, బతారు, దాని గ్యారంటీ ఉండదు. కానీ భయ్యా మిమ్మల్ని యాక్చువల్గా పిలిచింది చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనేసి, పర్లేదు, కానీ ఇది కట్ చేసుకోండి కావాలంటే. యాక్చువల్గా ఏమైందంటే మీ యొక్క సాడ్ స్టోరీ అనేది చాలా మందికి తెలియదు అసలు. అది ఒకటేసారి బయటకు వచ్చేసరికి నాకు లోపల అసలు ఇంకా చాలా ఉంది. నేను దాన్ని కంట్రోల్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఏడిస్తే సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఇప్పుడు ఇట్లాంటివి వింటుంటే అసలు క్వశ్చన్ ఏమన్నా అడగాలంటే కూడా నాకు రావట్లేదు. ఎందుకోసం అంటే మీరు బయటికి చాలా మందికి నవ్విస్తున్నట్టుగా నేను నవ్వుతూనే వాళ్ళు, నేను హ్యాపీనెస్ ఉంటేనే వాళ్ళు అవతల హ్యాపీనెస్ ఉంటారు కదా. నేను ఇప్పటిదాకా ఈ మర్నర్ పేసులో డైలాగులు పెట్టిన, వాళ్ళని నవ్వించిన, కోర్టు పోయి వాళ్ళ కానిస్టేబుల్ని జడ్జి గారితో సహా నవ్వించిన. ఎందుకు చేసినావంటే గిట్ట సార్ అంటే, నువ్వు ఏం చేస్తుంది సినిమా యాక్టర్ అంటే, ఏదో ఒక డైలాగ్ అంటే ఆ డైలాగ్ ఏదైనా ఓరారు నువ్వేనారా అట్లా జడ్జి గారు నవ్విండు. వాళ్ళందరూ సెల్ఫీలు తీసుకు జడ్జి గారితో సహా సెల్ఫీలు తీసుకున్నారు. ఇంక ఇంతకంటే అరెస్ట్ ఏమని చెప్పి వాళ్ళు మీడియా వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కానీ, అరే నువ్వు ఖచ్చితంగా నేనైతే తీసుకుపోయి ఇప్పుడు బొక్కలు నొక్కుతున్నాను, కానీ నువ్వు నిజంగా బిగ్ బాస్ అది రాజ్యాంగ లెక్క ప్రకారము దానికి నీకు పర్మిషన్ లేకుండా, నువ్వు అనుమతి లేకుండా నువ్వు చేస్తున్నావు కాబట్టి అది తప్పు, చేస్తున్నావు. ఒకవేళ బై మిస్టేక్లో నీకు అవకాశం వచ్చింది అనుకో, మా పోలీసు వాళ్ళు అందరు సపోర్ట్ ఉంటుంది, ఓటు మీద ఓటు గుద్దామని చెప్పేసి వీడియో కాల్ మాట్లాడతారు కోర్టులో. ఓకే సరే భయ్య, ఇప్పుడు మీరు అక్కడ ధర్నా చేయడానికి నాకు అది హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది ఓకే ఎప్పుడో పోయేది నాతోటి కామెడీ చేయించుకోవడం కోసము పొద్దుగులు పెట్టారు వాళ్ళు. ఫస్ట్ లైన్లో ఉన్నది ఆఖరికి, అంటే వాళ్ళందరిని అయిపోయిన తర్వాత ఈయనతోటి కొంచెం మాట్లాడి నవ్విపించుకుందాం అని చెప్పేసి అందరిని నిలగొట్టేసి నన్ను కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎంజాయ్ చేశారు. అంతమంది అందరు హ్యాపీ. నాకు పర్సనల్గా నాకు హ్యాపీ లేదు. అది ఏదో బయటికి అట్లా అదే అందుకే ఉంది, కానీ లోపల చాలా ఉంది. కానీ మనం ఏడ్స్తే తుడిచే వాళ్ళు ఎవరు లేరు కదా. పోనీ మమ్మీ డాడీ ఉన్నప్పుడు నీకేం చెప్పేది, ఏమవ్వాలని చెప్పేది? వాళ్ళు ఏం చెప్తారు, అది మనం ఏమంటారు, ఇప్పుడు అడవిలో ఒక పులి కంటది, తర్వాత ఏం చెప్తుంది అది, నీ బతుకు నువ్వు బతుకు అంతే. మనం కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో ఐఏఎస్ ఐపీఎస్ అయితే, అరే కనీసం ఒక కానిస్టేబుల్ అన్నాం అనుకో, అరే నేను ఎస్ఐ అయ్యేదా అనుకున్నాను, నేను కాలేకపోయినరా, కనీసం నువ్వన్న కారా అని చెప్పేసి మనం ప్రోత్సహిస్తూ ఉంటాడు. మనం కూలోళ్ళు వాళ్ళు ఏమి వాళ్ళకి వాళ్ళ చదువు లేదు, చదువు రాదు, ఏమీ లేదు, పోతే అది వ్యవసాయ కూలీలే. ఇప్పుడు వ్యవసాయ కూలి అంటే కూలీలో రకరకాల పండ్లు ఉంటాయి.
వ్యవసాయ కూలి అంటే ఏంటంటే ఒక రైతు మహిళ దగ్గర పని కలుపు ఆ, నాటేయ అది ఇప్పుడు ఆడోళ్ళు నాటేస్తుంటే మగోళ్ళు ముదురు తీయ, వరాలు పొరం తీయడము తీయ, నారేయ, పిండి మందు చల్లడము చల్ల. నారు పంచడము గొర్రె తోలడము అవును అదంతా కూలి కిందకినే వస్తుంది. అవును అది పిండి చల్లడమైనా గొర్రె తోలడమైనా అదంతా అలకడమైనా అవన్నీ వ్యవసాయ కూలీలు అన్నట్టు. ఉం. నేను కూడా చేసా, మనం చూస్తూ ఉండలేం కదా, అట్లా నేను కూడా చేసా. మరి సడన్ గా ఇక్కడ ఇట్లా మళ్ళీ ఈ ఆలోచన మరి సినిమాలోకి? అంటే మనం కూలిగా పుట్టినాం అవును కానీ కూలిగా చావద్దు. ఒకటి మనకంటూ చరిత్రలో ఒక పేజీ ఉండాలి. ఉం. మనం ఇప్పుడు ఆడ పుస్తకం ఉన్నది, ఆ, అది ఓపెన్ చేస్తే కనీసం ఒక పేజీలో 60 పేజీ అన్న మనకు ఉండాలా ఓకే అనేది నా టార్గెట్. అది 0 to హీరో. హీరో. అది ఇప్పుడు ఉదాహరణకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, ఉం. నాకు ఏం అంటరానితనం లేదు, ఉం. లేకపోతే కులవివక్ష లేదు, ఉం. లేకపోతే చదువుకునే హక్కు అనేది లేదు. ఆయనకు అంటరానితనం ఉంది, కుల వివక్ష ఉన్నది, చదువుకునే హక్కు లేదు, అవును పక్కన కూర్చునే హక్కు లేదు. స్కూల్ లోపల ఆయన అందరు ఈడ కూర్చుంటే ఆయన అవతల ఉండి అవును. చదువుకుండు. ఆయన అంత పెద్ద మేధావి, ఆయన అంత కాకపోయినా కానీ కొద్దిగా మనకు కావాలి కదా ఓకే అన కదా. ఆయన అన్ని కష్టాలు 90 కష్టాలు పడ్డాడు, ఆయన దాంట్లో మనం ఒక ఈకెంత పడలేమా అనేది. అందుకు అట్ల నుంచి మీరు ఏం చదివారు అసలు? ఇంకా అయ్యా ఉందిలే ఇక ఈ చదువు గురించి అయితే మళ్ళీ జాబ్ అంతా కథ కార్ఖానా చెప్పండి చెప్పండి. పర్లేదు. నాకైతే నాకు జరుపుకో ఒక వ్యక్తి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పేంత బాగానే చదివాను. కింది స్థాయి ఏం కాదు, పై స్థాయిలోనే చదివాను. ఈ డైలాగ్తోనే బయటకు వచ్చేసారు. పై స్థాయిలోనే చదివినా కానీ నేను యాక్చువల్గా చదువు పై స్థాయిలో చదివినా, నేను మాత్రం కింది స్థాయి వాడిని. నిజంగా భయ ఇప్పుడు నేను యాక్చువల్గా నేను కింది స్థాయి అంటే కూలి బిడ్డనంటే కింది స్థాయి వాడిని కదా, చదువు మాత్రం పై స్థాయిలో చదువుకున్నా. అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏ క్వశ్చన్ వేసినా సరే సినిమా వరకు లాక్కొస్తారు కాబట్టి ఇంకా ఏం క్వశ్చన్ వేయాలా కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మీ యొక్క బ్యాక్ స్టోరీ ఉంది, ఆ స్టోరీ కూడా ఏది అంటే పేరెంట్స్ ఇది. సో అది ఏం సపోర్ట్ అది ఇంకా మనం దాన్ని కదిలిస్తే ఏమంటే అది ఇంకా చాలా నాకేం అబ్బో అవి గెలిస్తే నాకు పోనీ ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఆయన చిన్న ఆయన వాళ్ళు, వాళ్ళన్నా ఎవ్వడు ఒక రూపాయి ఏడుపోయా నీ కాడ ఉన్నది అనుకో ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారా ఏం చేస్తున్నారా, హైదరాబాద్ వచ్చిన ఎక్కడున్నావు వాళ్ళు ఒకసారి సుడబుద్ధి అవుతుంది సార్, అట్లా ఉంటుంది. మనకాడ రూపాయలు లేదనుకో ఎవ్వడు మొదలయ్యాడు. నా ప్లేస్లో నువ్వు ఉన్నా కానీ అంతే అట్లా ఉంటుంది. చేస్తారా అప్పుడప్పుడు ఎప్పుడన్నా పైసలు ఉంటేనే చేస్తారు? ఎవ్వడు చేయడు భయ్యా. మీరన్నా వెళ్తారా? నేను కూడా పోను. ఊర్లో జాగభూమి ఏం లేదా? ఏముంది జనరల్గా పల్లెటూరు అనే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొంపు ఉంటుంది. అట్లనే అందరికంటే లో స్థాయిలో నాది ఉంది. అందరికంటే ఊరు మొత్తానికంటే నువ్వు కావాలంటే పోయి నీ బిగ్ బాస్ పోయిన తర్వాత నీ కెమెరా నువ్వు పట్టుకొని పో. ఓకే. నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్ల ప్రాథమిక పాఠశాల స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ బ్యాక్ సైడ్ అవతలేపు మాదకుండా ఉంటుంది. పెంకులేసి మన రేకులేసి ఉంటుంది. గవర్నమెంట్ అప్పుడు ఏదో ఇంద్రమ్మ ఇండ్లు అని అంటే గవర్నమెంట్ ఇచ్చిన సిమెంట్ ఇటుకలతోటి అట్లా 4 వైపులు 4 గోడలు పెట్టి ఇచ్చేసి పైగా రేకులేదు. స్లాపింగ్ లేదు, కింద స్లాపింగ్ లేదు, ఇంకేం లేదు, అట్నే ఉన్నది. అది నువ్వు పోతే ఇంకా అది ఇంకా నువ్వు ఆడ గెలిస్తే ఇంకా చాలా దుర్మార్గం ఉంటుంది. అట్లా ఉంటుంది కథ. నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్తారు. మీరు బయటికి నవ్వుతున్నారు కానీ లోపల చెప్పలేని బాధ అనేది తనలాడుతుంది. మా అమ్మకి సపోర్ట్ ఉండడానికి అయ్యా అసలు కదిలిస్తే బాగా వస్తాయి. సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున ఒక వ్యక్తికి ఆడ నాకు పనికి పెట్టింది మా మమ్మీ. సంవత్సరానికి 1000 అంటే రోజుకెంత? సంవత్సరానికి 1000 రూపాయలు, 4000 తీసుకొని 4 సంవత్సరాలు పనిచేసి సంవత్సరం అంటే 365 రోజులు 1000 రూపాయలు. ఇట్లాంటి పరిస్థితి ఏం చేస్తాం? ఆర్థిక ఇబ్బంది. ఈరోజు ఒకరోజు పోతే 1000 రూపాయలు వస్తాయి.
అప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బియ్యం ఇచ్చేది. ఎన్నో ఐడియా లేదు. 5th నుంచి 6th 7th 8th 9th 10th వాళ్ళకి ఇవ్వరు. ఓన్లీ 1 2 3 4 5 వరకే ఇస్తారు. ఆ బియ్యం కోసం స్కూల్కి వెళ్ళి 2 సార్లు 2 దపాలు అల్లనే ఉండాల్సి వచ్చింది నేను ఆ బియ్యం కోసం, తెలుసా? అంటే ప్రతి ఒక్కరు 1 నుంచి 2 పోతారు, 2 నుంచి 3 పోతారు, 3 నుంచి 4, 4 నుంచి 5, అవునవును 5 నుంచి 6 పోవాలి, 6 నుంచి 7 పోవాలి కదా. నేను పోలేకపోయినా ఆ బియ్యం కోసం ఉండాల్సి వచ్చింది. ఓకే భయ్య. ఆడ మానిపిచ్చేసి 1000 రూపాయలకి ఒక వ్యక్తి కాడ పని పెట్టింది. మళ్ళీ తీరిన తర్వాత ఇంకొక వ్యక్తి కాడ పని పెట్టింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత రెగ్యులర్గా కాకుండా పార్ట్ టైంగా నేను పని చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ కార్పెంటర్ పని, వర్క్ అంటే వర్క్ వచ్చు, ఒక మేస్త్రి కాడ చేసి డబ్బులు తెచ్చుకుంటూ చదువుకుంటూ ఇట్లా చదువుకున్నది. కానీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదువుకోలేదు నేను. మంచిగా చదువుకున్నా, పర్లేదు, కానీ రెగ్యులర్గా చదువుకోలే. అది అది చెప్తే ఒక్కొక్కటి కేజీఎఫ్ సినిమా పనికిరాదు. ఎమోషన్ అనేది అది దాదాపు ఒక 10 సినిమాలు తీయచ్చు నా లైఫ్ స్టోరీ. అట్లా చాలా ఉన్నాయి. మిమ్మల్ని మీరు చాలా మంది నవ్వుపించారు, కానీ మిమ్మల్ని నవ్వుపించే వాళ్ళు రాలేదు. మనకల్లా నేను నవ్వుతా, ఇంకొక జబర్దస్త్ వాళ్ళు పిలిచారు, పోయినా గెస్ట్ రోల్ గా వచ్చిన. మళ్ళీ రెగ్యులర్ గా చేయి తమ్ముడు అంటే నేను చేయనన్నా. ఎందుకంటే దానికి కూడా ఒక స్టాప్ ఉంది. జబర్దస్త్ నుంచి ఒక సినిమా వచ్చినంటే కామెడీ హీరో ఆయన జబర్దస్త్ నుంచి కాలేదు, యాంకర్ ద్వారా అయ్యిండు. యాంకరింగ్ ద్వారా అంటే ఆ స్టెప్ అనేది నీకు కూడా ఉంటుంది కదా. ఆయన కామెడీ అనేది ముద్ర పడలేదు సుధీర్కి, యాంకర్ ద్వారా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆయన మనోడు హైపరాజ్ ఉన్నాడు, కామెడీ. సుధీర్ కామెడీ జబర్దస్త్ నుంచి హీరో కాలేదు, యాంకర్ ద్వారా అయ్యాడు. యాంకర్ ద్వారా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యాంకర్ రవి అయితేంది, ఇద్దరు ముగ్గురు మనోడు ఇంకొక స్టెప్ నీకు కూడా కనిపించు కదా. అంటే నేను ఆల్రెడీ ఇండస్ట్రీ మొత్తం తిరిగేసిన భయ్యా. తిరిగేసిన తర్వాత మనం ఎట్లా పోతే మనం ఎందుకంటే ఒకసారి ఎక్కినామంటే మళ్ళీ దిగొద్దు. అది మనం ఒకసారి ఒక సినిమా తీయకపోయినా పర్వాలేదు, తీసిన తర్వాత మళ్ళీ మనను కింద పడొద్దు అనేటట్టుగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తున్నాం. ఏదో కొంచెం మిస్ అయినా కానీ మనకు పట్టుకునే వాడేవాళ్ళు మళ్ళీ. అట్లా జబర్దస్త్ కూడా పోవచ్చు, అవకాశం ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వస్తుంది. కానీ జనాలకు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకసారి సీరియల్లో చూసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ ఇక అందులో మైకం అయిపోయి ఇక మనకు ఒక స్టాంప్ వేస్తారు. వేసిన తర్వాత ఇక మనల్ని తర్వాత చూడలేరు, మనల్ని చూడలేరు. ఇక బోర్ కొడుతుంది అన్నట్టు. నువ్వే అంటావు, నీ అమ్మ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసుకుని తీసుకొచ్చి సినిమా హీరోయిన్ పెట్టని అమ్మ సినిమా కుదరదు పడికి మళ్ళీ సినిమా తీసినోడు అనేది నువ్వే అంటావు. ఇప్పుడు ఉదాహరణకి ఉప్పల్ బాల్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఉప్పల్ బాల్ని హీరో పెట్టి ఎవరైనా తీస్తారు. ఐ లవ్ యూ ఉప్పల్ బాల్ అట్లేం లేదు. ఆ టీం మన వైజాగ్ సత్ అయితే నాకు సపోర్ట్ చేశాడు, మంచి మిత్రుడు. మన బెంగళూరు బుజ్జి కూడా నాకు వచ్చి సపోర్ట్ చేసిండు, అంగి కూడా గిఫ్ట్ ఇచ్చిండు. వాళ్ళు ఆ టీం అంతా ఐ లవ్ యూ. మన ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళని ఏమి వ్యతిరేకిస్తారు, కానీ వాళ్ళని ఎవరన్నా సినిమా హీరో పెట్టి సినిమా తీస్తే నువ్వు చూస్తావా? వాళ్ళని కాకుండా సరే యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాలేరు, అయ్యారు కదా. ఎవ్వరు కాలేరు కూడా. ఒకవేళ తనకు సక్సెస్ కావచ్చు, కానీ నాకు సక్సెస్ కాదంటున్నాను నేను అనేది. సరే ఇప్పుడు సుహాస్ ఉన్నారు, ఆయన కూడా యూట్యూబ్ నుండి వచ్చింది. సుహాస్ యూట్యూబ్ పెద్దగా ఏం లేవు. కాకపోతే ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్,
నువ్వు డైరెక్టర్గా చేస్తున్నావు, నన్ను హీరో పెట్టుకున్నావు అట్లా. అంటే షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళే ఓకే అంటే అదే అంటే చేశారు. మనకి అట్లా ఎవరు లేరుగా మనకి. ఇప్పుడు నీకు అసిస్టెంట్ డైరెక్టర్ తెలుసు అన్నావు కదా, మస్తు మందురు, కానీ మనం పెట్టి తీసే వాళ్ళు ఎవరు లేరు మనకి. సరే ఒకటి నేను లాస్ట్ ఒకటే చెప్తాను ఇక. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇంకా ఆయనతో పాటు ఇంకా కొందరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఏమంటారంటే నన్ను బిగ్ బాస్ పంపించండి అని చెప్పేసి వేడుకుంటారు. సో ఆ విధంగా వేడుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఐడియా. నాకు అట్లా ఎందుకోసం అంటే మీకు అంతో ఎంతో గుర్తింపు. నేను ఈ రకంగా ఏడుకుంటున్నా, ఇట్లయినా పర్లేదు, నిరాహార దీక్ష వద్దని అంటున్నా. నేను నిరాహార దీక్ష ద్వారా వేడుకుంటున్నా, ఆయన ఆ రకంగా వేడుకుంటున్నారు. ఇప్పుడు పల్లవ్ ప్రశాంతి ఇంకొక 100 సంవత్సరాలు ట్రై చేసినా కానీ హీరో కాలేడు ఆయన చేసిన వీడియోలకి. ఆయన ఆల్రెడీ యూట్యూబ్ ద్వారా వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఆయన పోయి యూట్యూబ్లో చూసి 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 బోర్ కొట్టింది, మళ్ళీ బిగ్ బాస్లో చూసి 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 బోర్ కొట్టింది. ఆయన కేవలం ఏదో షాపింగ్ మాల్, కాకపోతే ఆయనది ఇంకొక 2-3 సంవత్సరాలు పనిచేస్తుంది, ఆ తర్వాత పనిచేయదు, పవర్ పోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త విన్నర్ వస్తాడు, నడుస్తుంది. ఇప్పటికే కానొస్తున్నాడా, కొత్త వాళ్ళు వస్తారు. అట్లా పబ్లిక్ ఏంటంటే ప్రజెంట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మీడియా కూడా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నదాన్ని మాత్రమే దాన్ని జనాలు కూడా అదే చూస్తారు. కాబట్టి వాళ్ళ అది అందుగురించి మనం ట్రెండింగ్ ఉన్న దాన్ని మూవ్మెంట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా మీరైనా మేమైనా ఎవరైనా కానీ దాని రన్నింగ్ ఉన్న దాన్ని మాత్రమే నడిపిస్తారు. మొత్తానికి అయితే ఈ సీజన్ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఏదేమైనా కానీ ఏమంటారు, వస్తే జైలు లేకపోతే బెయిల్ అన్నట్టుగా ఉంటే అన్నపూర్ణ స్టూడియో నిరాదీక్ష చేయడం, లేకపోతే పోతే బిగ్ బాస్ పోవడం, లేకపోతే సెంచరీ కూడా జైలు పోవడం, ఏదో ఒకటి ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే. ఈ పల్లవి ప్రశాంత్ లాగా లేకుంటే మిగతా వాళ్ళు కొందరు చేసిన ఆ విధంగా చేయమంటే చేయాలని చెప్పేసి నేను అన్నా సెల్ పెట్టేసి అన్నా ప్లీజ్ అన్నా నేనన్నా కూలి బిడ్డనన్నా నన్ను బిగ్ బాస్ పంపి అన్నా అని అంటున్నారు కదా. ఆల్రెడీ ఆయన రైతు బిడ్డనని చేసిండు కదా, నేను కూలి బిడ్డనని చేయాలి అనుకుంటా. నేను మినిమం డిగ్రీ అని చెప్పేసి ఇంకా డైలాగ్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఆల్రెడీ తెలుసు కదా, అదే అంటున్నా కదా. అన్నా నేను మినిమం డిగ్రీ అన్నా నన్ను బిగ్ బాస్ పంపి అన్నా అంటే అట్లానే వాళ్ళు కాకపోతే ఇప్పుడు అట్లా చెప్పడం ఏంటి అంటే అడుక్కోవడం లాగా అనిపిస్తే మీరు ఫీల్ అవుతున్నారు అట్లా. అది తప్పు లేదు, ఆల్రెడీ అది ఒకటి ట్రెండ్ అయిపోయింది అంటున్నా. అంటే మీరు కొత్త ట్రెండ్ ఆల్రెడీ అది ఒక ట్రెండ్ అయిపోయింది, ఇది కొత్త ట్రెండ్. ఇది కొత్త ట్రెండ్, కొత్తదైతేనే చూస్తారు సినిమా. పాత చూస్తానంటే చూడరు. బాహుబలి సినిమా ఆల్రెడీ చూసేసారు, మళ్ళీ బాహుబలి లాగా నేను చేస్తానంటే ప్రొడ్యూసర్ కి డబ్బులు రావు. అది ట్రెండ్ నడిచిందన్నా, నేను దాన్ని తప్పు పడతలే. ఐ లవ్ పల్లవ్ ప్రశాంత్, నేను దాన్ని కాదు. ఆయన చేసిన తర్వాత బర్రెల కాడోడు, గొర్రెల కాడోడు, రైతుల పిని చల్లకుండా అన్నా నేను రైతు బిడ్డనన్నా, అన్నా నేను గొర్రెలోనన్నా, నేను మేకలోనన్నా అని చెప్పేసి నువ్వు యూట్యూబ్ లో కొట్టు, నన్ను బిగ్ బాస్ పంపియండి అన్నా అని ఒకడు, నాన్న నన్ను జబర్దస్త్ పంపియన్నా ఇంకొకడు. అవునా కదా. అంటే ఆయనని ఫాలో కావడానికా లేకపోతే కించపరచడానికా విమర్శించడానికి ఎట్లా చేస్తున్నారో మొత్తానికి అయితే ఆయన బిగ్ బాస్ పోయి గెలిచేంత వరకు, ఆయన ఇంటికి పోయి వచ్చేంత వరకు చాలా మంది వీడియో అన్నా నేను మేకలో నన్ను బిగ్ బాస్ పంపియానన్న చేసిరా లేదా. ఇప్పుడు మనోడు కూడా జబర్దస్త్లో ఒక మిత్రుడు ఉంటాడు, ఆయన కూడా నేను వ్యతిరేకం కాదు కానీ అన్నా నేను ఇట్లా ఉంటుంది జుట్టు, ఆయన కూడా అన్నా నేను ఇదన్నా నన్ను బిగ్ బాస్ పంపించండి అన్న అట్లా. అంటే ఒకసారి ఆ ట్రెండ్ నడిచింది, ఆ ట్రెండ్ నడిచిన తర్వాత దాన్ని ఫాలో అయితే ఇంకా అది కుదరదు. మరి కొత్త ట్రెండ్ కావాలి. అది కొత్త ట్రెండ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను నిరాదీక్ష చేసి బిగ్ బాస్ పోయా, మళ్ళా సీజన్ 10 కు నువ్వు నిరాదీక్ష చేసి బిగ్ బాస్ పోతానంటే అది నీ సక్సెస్ కాదు. నువ్వు మళ్ళీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసుకోవాలా. నువ్వు నిరాదీక్ష చేసి నువ్వు బిగ్ బాస్ పోతానంటే పోలేవు నువ్వు. అర్థమైందా? అంటే అది ఒక ట్రెండ్ అనేది, ఇది ఒక కొత్త ట్రెండ్, అది ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంటది అన్నట్టు. కానీ ఒకటన్నా మీ బ్యాక్ స్టోరీ అంటే బాగా చేస్తుంది,
బట్ చెప్తేనేమో మీరు వినట్లేదు, ఈ విధంగా వెళ్ళొచ్చునా లేకుంటే ఏదైనా వర్క్ నేను ఎంచుకున్న దారి అయితే ఇది, అసలు అది ఆల్రెడీ అటెండ్ అయిపోయింది. ఏ దారాన్ని ఎంచుకున్నా ఇప్పుడు ఉదాహరణకి ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే అఘోరి ప్రజెంట్ సోషల్ మీడియాలో కుమార అంటే ఫేమసే కదా, ఆమె ట్రెండ్ నడుస్తలేదు ఎందుకు? బర్రెలక్క ఫేమసే కదా, ఆమె ట్రెండ్ ఎందుకు నడుస్తలేదు? కుర్చీ తాత ఫేమసే కదా, ఆయన ట్రెండ్ ఎందుకు నడుస్తలేదు? అర్థమైందా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెండ్ అయిపోతుంది. అది ట్రెండ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మీడియా వాళ్ళని ఏం చేసినా కానీ జనం కూడా చూడరు. వాళ్ళకి ఏంటంటే జనం చూసే వాళ్ళని మీడియా వాళ్ళ పోడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక ఇంటర్వ్యూ చేసినావు నాతోటి, తెల్లటర్లో 1 million 2 million పోయింది అనుకో, ఇంకొక 10 మంది పెడతారు. 10 మంది కూడా చూడలేదు అనుకో, మళ్ళీ ఎవరు పిల్లరు. ఒకటి నేను చెప్పలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి మీ స్టార్ట్ స్టోరీ విన్నాను కాబట్టి దాని గురించి ఏం చెప్పలేకపోతున్నా. ఒకవేళ చెప్పినా సరే మీరు వినట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు, అసలు నాకు ఇదే కావాలి అన్నట్టుగా. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా చేసుకున్నా, ఈ విధంగా చేసుకుంటే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు అని చెప్తే అది కూడా వద్దు, నన్ను ఆ విధంగా వెళ్తే ఈ విధంగా గుర్తిస్తారు, ఆ విధంగా గుర్తించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే ఎనీవే మీరు ఏ విధంగా వెళ్ళండి, కానీ మంచి జరగాలని చెప్పేసి అయితే కోరుకుంటాను. ఇంతకు మించి అయితే ఇక నేను ఖచ్చితంగా చేశాను, బట్ ఇక మంచి జరగాలని మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీడియా మిత్రులందరికీ దయచేసి యావత్ తెలుగు మీడియా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క మీడియాకి ఏంటంటే మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మాకు సహకరించకపోయినా పర్వాలేదు, కానీ నన్ను దయచేసి కిందికి లాగకండి. అందుకని అరే మీరు చూసే వాళ్ళందరూ మినిమం డిగ్రీ చేయండి, ఐఏఎస్ ఐపీఎస్లు కాండి, మంచి పొజిషన్లో ఐఏఎస్ ఐపీఎస్లు కాకుండా మినిమం డిగ్రీ అన్న చేయండి, ఇందులో కాదు ఇందులో. ఓకే, థ్యాంక్ యూ అన్న.